హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు నేను ఇక్కడ హిందూ హైదరాబాద్ తీసుకున్నాను అండ్ లెటస్ అనలైజ్ దిస్ ఆర్టికల్స్ ఎలా చదవాలి అండ్ టాపిక్ని చూసి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ లాస్ట్లో అయితే ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. కంపల్సరీ లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ ఫ్రంట్ పేజ్లో మనకు ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఇదేంటంటే ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ 6,957 crore కాజీరంగా కారిడార్ వర్క్. సో ఈ టాపిక్లో మనం చూసుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే కాజీరంగా కారిడార్ వర్క్ అనమాట. సో ఇక్కడ మీకు యూపీఎస్సీలో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఈ కాజీరంగా నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్ కదా. సో కాజీరంగా నేషనల్ పార్క్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి కాజీరంగా కారిడార్ వర్క్, ఈ ప్రాజెక్ట్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ రెండు టాపిక్స్ అనమాట. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం కారిడార్ వర్క్ అని చూస్తున్నాం కాబట్టి ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎకానమీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో చదువుకుంటాము. సో ఆ రెండు ఏరియాస్లో మీరు ఈ టాపిక్ చూడాల్సిన అవసరం ఉంది, ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో. ఓకే, సో ఫస్ట్ ఈ ఆర్టికల్ చూసినట్లయితే క్లియర్గా ఏం చెప్తుందంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ ప్రాజెక్ట్ యొక్క ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారనమాట. ఇది అరౌండ్ 86 kilometers ఆఫ్ ప్రాజెక్ట్. దాంతోపాటు 2 అమృత్ భారత్ ట్రైన్స్ని కూడా అస్సాం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అసలు ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతుందంటే కాజీరంగా నేషనల్ పార్క్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి కొన్ని ఫ్యాక్ట్స్ కాజీరంగా నేషనల్ పార్క్ గురించి చూసుకోండి. అసలు ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఇదేంటంటే ప్రీవియస్గా ఉన్న నేషనల్ హైవే 37ని కాస్త మనం ఎక్స్టెన్షన్లో ఇప్పుడు నేషనల్ హైవే 715ని తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నాము అంటే మనం 34 అక్కడ ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పుకున్నాము, ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 86 kilometers అని రాశారు కదా. ఈ 86 kilometersలో కూడా 34.5 kilometers అనేది మనకి ఎలివేటెడ్గా ఉంటుంది. అంటే ఇలా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా మనకి అలా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే అనిమల్స్ ఏమైనా మూవ్ అవ్వాలంటే సందు నుంచి ఈజీగా మూవ్ అవుతాయి. దానివల్ల యాక్సిడెంట్స్ అనేది మనం తగ్గించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, అసలు ఇది ప్రాజెక్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే రీసెంట్గా సుప్రీం కోర్టు కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చిందనమాట, ఇలాంటి వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గించాలి అని చెప్పి. అంతేకాకుండా వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని రికమెండేషన్స్ అయితే కాజీరంగా నేషనల్ పార్క్, కాజీరంగా ఈకో సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది. సో అందుకనే తీసుకురావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు మనకి ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలి అని అంటే ఫస్ట్ వచ్చి మనం వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ సేఫ్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాజీరంగాలో ఉన్న రైనోస్ కానివ్వండి, టైగర్స్ కానివ్వండి, వైల్డ్ బఫెల్లోస్, ఎలిఫెంట్స్ అవి మూవ్ అవుతూ ఉంటాయి. అనిమల్స్ అన్నాక ఒక చోట అయితే ఉండవు కదా, దే విల్ కాన్స్టాంట్లీ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కాబట్టి అలా మూవ్మెంట్ అవుతూ ఉంటే మనకి సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషలీ ఎలివేటెడ్ హైవేస్ ఉండడం వల్ల మనకి మాన్సూన్ ఫ్లడ్స్ నుంచి కానివ్వండి, ఎస్పెషలీ మైగ్రేషన్స్ ఫ్రమ్ కాజీరంగా నేషనల్ పార్క్ నుంచి కార్బీ అండ్ లాక్ హిల్స్కి నార్మల్గా అనిమల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్మెంట్ని మనం ఎన్షోర్ చేయొచ్చు, సేఫ్టీ కింద చేయొచ్చు అనమాట. అంతేకాకుండా రోడ్ల యాక్సిడెంట్స్ వల్ల అనిమల్స్ కూడా చనిపోతూ ఉంటాయి, వాటిని కూడా తగ్గించడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా మనం తగ్గించవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ ఉన్న బయోడైవర్సిటీ మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ 1 horned రైనోసరస్ ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా రోడ్ సేఫ్టీ కానీ ట్రాఫిక్ ఫ్లో కూడా మనం చేయొచ్చు. అంతేకాకుండా మన డెవలప్మెంట్ని కన్జర్వేషన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి కనెక్టివిటీస్ అనేది ఉండడం వల్ల లోకల్ ఏరియాలో కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ దానివల్ల మనం ఈకో టూరిజంని కూడా మనం ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రంట్ పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ మనం హైదరాబాద్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒక టాపిక్ ఉందండి. అదేంటంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను. ఇదేంటంటే వింగ్స్ ఇండియా 2026. వింగ్స్ ఇండియా 2026 అనేది ఏషియాలో లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అనమాట.
అది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. ఎప్పుడు అంటే January 28 నుంచి అనమాట. ఇదేంటంటే ఒక 4 డేస్ జరిగే ఈవెంట్. ఈ ఈవెంట్లో మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు వివిధ రకాల డిగ్నిటరీస్ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే మన డిఫరెంట్ మినిస్టీరియల్ లెవెల్ ఫారిన్ డెలిగేషన్స్, సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్, అంతేకాకుండా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడికి రానున్నారు. అండ్ ఈ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఈసారి జరిగే వింగ్స్ ఇండియా 2026కి అరౌండ్ 20 కంట్రీస్ నుంచి ఇక్కడ హాజరు కానున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది బాగానే 20 కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు, డిఫరెంట్ మినిస్ట్రీస్ అంటున్నారు. దానివల్ల మనకి యూజ్ ఏంటి అని చూస్తున్నట్లయితే ఈ యొక్క 4 డేస్ ఈవెంట్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. అలాగే మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫ్లయింగ్ ఎలా అవుతున్నాయి, టెక్నాలజీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అలాగే ఏరోబాటిక్ షోస్ కూడా ఎలా ఉంటాయి అని కూడా చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల మన యంగ్ ప్రొఫెషనల్స్ మనం ప్రమోట్ చేయొచ్చు, మన యొక్క ఇండస్ట్రీస్ మనం ప్రమోట్ చేయొచ్చు. అలాగే మనం ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నాము, అలా కాకుండా ఈవెన్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ థింకింగ్, నెక్స్ట్ జనరేషన్ ఏవియేషన్ ప్రొఫెషనల్స్ అన్నిటి మీద మనం ఫోకస్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సౌత్ పేజ్లో ఏపీ టు డెవలప్ డ్రోన్ అంబులెన్స్. నాకు ఈ ఆర్టికల్ చాలా బాగా నచ్చిందండి. అండ్ కుదిరితే దీని మీద ఒక షార్ట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ డూ దాట్ అనమాట. సో ఇక్కడ ఈ టాపిక్ చూస్తున్నట్లయితే మనకి డ్రోన్స్ అంటే మనకు తెలుసు, డ్రోన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే మనం రిమోట్స్ ఆపరేట్ చేసి మనం వివిధ రకాలుగా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని తీసుకురావడం జరిగింది డ్రోన్స్లో. ఏంటంటే డ్రోన్ అంబులెన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారని చెప్తుంది అనమాట. ఈ యొక్క అంబులెన్స్ ఎవరితో చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అలాగే డాక్టర్ కలాం అడ్వాన్స్డ్ యూఏవి రీసెర్చ్ సెంటర్తో కలిసి ఇప్పుడు మన డ్రోన్ అంబులెన్స్ అనేది తీసుకురానున్నారు. దీనివల్ల మన ఎమర్జెన్సీ హెల్త్ కేర్ డెలివరీస్ని మనం మార్చడానికి ఉంటుంది. అండ్ ఈ డ్రోన్ యొక్క కెపాసిటీ ఏంటంటే 150 kgs వరకు కూడా ఇది మోయగలదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతసేపు వరకు ఫ్లై చేయొచ్చు అంటే 90 minutes వరకు ఫ్లై చేయొచ్చు అని ఉందన్నమాట. దానివల్ల ఇప్పుడు ఎక్కడన్నా రిమోట్ ఏరియాలో యాక్సిడెంట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి అంబులెన్స్ రాలేకపోయింది, అట్లాంటప్పుడు ఏం చేస్తున్నాం, డ్రోన్ని పంపించి ఆ పేషెంట్ని తీసుకురావడానికి వీలుగా ఉంటుందన్నమాట. దానివల్ల ఎస్పెషలీ ఎమర్జెన్సీ మెడికల్ లాజిస్టిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈవెన్ అన్సర్వ్డ్ ఏరియాస్లో కూడా మనం సర్వ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక కొత్త అప్లికేషన్ అనమాట, యూఏవీస్ డ్రోన్స్. మీరు గ్రూప్ 1లో ఆన్సర్స్ మెయిన్స్ రాస్తున్నట్లయితే డ్రోన్స్ యొక్క అప్లికేషన్ గురించి రాస్తున్నట్లయితే ఈవెన్ ఈ ఆర్టికల్ని కూడా ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఏపీ గవర్నమెంట్ ఇక్కడ డ్రోన్ అంబులెన్స్ కూడా డెవలప్ చేస్తున్నారు అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉందని చూడండి. మైక్రోస్కోపిక్ క్రస్టేషన్ ఫ్రమ్ కవారతి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ న్యూ జీనస్ అండ్ స్పీసీస్. ఈ టాపిక్ వచ్చేసి మనకి కొత్తగా ఐడెంటిఫై చేసిన ఒక క్రస్టేషన్ అనమాట. మీకు యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఏదైనా కొత్త యానిమల్ కానీ కొత్త ప్లాంట్ కానీ ఏదైనా ఐడెంటిఫై చేస్తే వాటి మీద క్వశ్చన్ ఛాన్స్ 95% ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫర్ షూర్ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది చూస్తున్నట్టయితే మైక్రోస్కోపిక్ అంటే మన నేకెడ్ ఐస్, మనకున్న కళ్ళతో వాటిని చూడలేము. ఓన్లీ మైక్రోస్కోప్ కింద పెడితేనే మనం వాటిని చూడడానికి వీలుగా ఉంటుంది అనమాట. అలాంటి ఒక మైక్రోస్కోపిక్ క్రస్టేషన్ని కవారతిలో ఫైండ్ అవుట్ చేశారు. ఇది వచ్చేసి లయోఫోన్డిటే అనే ఫ్యామిలీకి సంబంధించింది. అండ్ కోపిపోడా క్లాస్లో దీన్ని పెట్టడం జరిగిందనమాట. అంతే, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. కవారతి ఎక్కడ ఉంటుంది? లక్షద్వీప్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ బుల్లీయింగ్ టాక్టిక్స్ అని ఉంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ట్రంప్స్ వెపనైజేషన్ ఆఫ్ టారిఫ్స్ ఓవర్ గ్రీన్లాండ్ కుడ్ అండర్మైన్ నేటో. మనందరికీ తెలుసు, ఈవెన్ నేను ఒక షార్ట్ కూడా చేశాను, ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకుంటానని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేశారు. అండ్ ఆయన ఇప్పుడు ఉన్నది ఏంటంటే 2.0 సెకండ్ టెన్యూర్లో, ఆయన ఫస్ట్ టెన్యూర్లో ఉన్నప్పుడు కూడా గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకోవాలి అనుకున్నారు. అప్పుడు కూడా స్టేట్మెంట్స్ చేశారు, బట్ అది సక్సెస్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం స్ట్రాంగ్గా నేను అది కొనుక్కుంటానో తెలీదు, ఆక్యుపై చేస్తానో తెలీదు అని చెప్పి స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. అలా అనౌన్స్మెంట్ ఇవ్వడం వల్ల యాక్చువల్లీ ఇప్పుడు గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ కంట్రోల్లో ఉంది.
అండ్ అంతేకాకుండా మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా సాటిస్ఫైడ్గా లేరు ఆ స్టేట్మెంట్కి. అలా ఎలా చేస్తారు డొనాల్డ్ ట్రంప్ అనే వాదనలు వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక గ్రూప్ పేరు ఇచ్చారు, నాటో, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మనకి వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది 1945లో కదా. అది ఎలా ఎండ్ అయింది? బాంబ్ బ్లాస్ట్, నాగసాకి హిరోషిమా మీద యుఎస్ వచ్చి బాంబులు అటమిక్ బాంబులు వేసి చాలామంది అలా సంథింగ్ సాడ్గా ఎండ్ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే 1960స్లో ఫిజికల్గా వార్ కాకుండా మన వరల్డ్ మొత్తం కోల్డ్ వార్లో ఉందన్నమాట. అంటే డైరెక్ట్గా యుద్ధాలు జరగట్ల, లోపల లోపల ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అది ఎలా చెప్పాలి అంటే, ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఇండియా చైనా మధ్యలో, యుఎస్ చైనా మధ్య, యుఎస్ రష్యా మధ్య, రష్యా ఉక్రెయిన్ డైరెక్ట్ వార్. కాకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్ని మనం కోల్డ్ వార్ కింద పరిగణించవచ్చు అనమాట. సో ఆ కోల్డ్ వార్ టైంలో 2 పవర్ బ్లాక్లు అయితే ఫామ్ అయ్యాయండి. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ వచ్చేసి సోవియట్ రష్యా, యుఎస్ఎస్ఆర్. ఆ టైంలో యుఎస్ తీసుకొచ్చిన కన్సెప్టే నేటో అనమాట. నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏమంటుంది అంటే, ఇప్పుడు ఏదైనా కంట్రీ వచ్చి మా నాటోలో గ్రూప్లో ఉన్న కంట్రీని అటాక్ చేస్తే వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తాను అంటారనమాట. దీనికి అగెయిన్స్ట్గా రష్యా ఏం తీసుకొచ్చిందంటే వార్సా ప్యాక్ట్ని తీసుకొచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ నేటో వచ్చేసరికి చాలా కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్, ఇప్పుడు యుఎస్ గ్రీన్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటాను అనేసరికి వాళ్ళు అసలు సాటిస్ఫైడ్గా లేరు. వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేది రేస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రంప్ యొక్క గ్రీన్ ల్యాండ్ ఐడియా అనేది ఈ నేటో మీద ఇంపాక్ట్ పడుతుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనమాట. గ్రీన్ ల్యాండ్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూస్తే సరిపోతుంది. అవన్నీ క్లియర్గా చూపిస్తాను. సో గ్రీన్ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటే వరల్డ్స్లో అది ఒక లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. అండ్ ఇది ఎవరి కంట్రోల్లో ఉంది అంటే డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. ఇది ఆర్టిక్ రీజన్లో ఉంటుంది అండ్ మోస్ట్లీ ఆర్టిక్ సర్కిల్లో కూడా ఇది ఒక పార్ట్ అనమాట. అండ్ మోస్ట్లీ 80% ఆఫ్ ఇట్స్ ల్యాండ్ అనేది ఐస్తో కవర్ అయి ఉంటుంది. మనం మొత్తం వరల్డ్ని చూసుకుంటే అంటార్టికా అనేది లార్జెస్ట్ ఏరియా కవర్డ్ బై ఐస్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి మన గ్రీన్ ల్యాండే అనమాట. గ్రీన్ ల్యాండ్ వచ్చేసి 80% ఐలాండ్ అనేది కవర్ అయి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫిజోర్స్ ఉంటాయి, గ్లేషియర్స్ ఉంటాయి. అండ్ అసలు యుఎస్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఈ గ్రీన్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మేజర్ రీజన్ వచ్చేసి అక్కడ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, అంతేకాదు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, హైడ్రోకార్బన్స్ ఉన్నాయి, కాబట్టి అవి చేయాలి అనుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా ఆక్యుపై చేసుకోవడం కరెక్టేనా అంటే అస్సలు కాదు. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా చాలా లాస్ అనేవి ఉన్నాయి. ఒకటి తీసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్ చార్టర్ అనమాట. ఈ యునైటెడ్ నేషన్ చార్టర్ ఏం చెప్తుంది అంటే ఇలా ఏదైనా టెరిటరీని థ్రెడ్ ద్వారా కానీ ఫోర్స్ ద్వారా కానీ దాన్ని ఆక్యుపై చేసినట్లయితే ఇది కఠినంగా పనిష్మెంట్ ఇస్తుంది అన్నట్టు ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రైసిస్ ఇన్ ఎడ్యుకేషన్. మన పేపర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, క్రైసిస్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సరిగ్గా క్వాలిటీ అనేది లేదు. మన బుక్స్ అవుట్డేటెడ్గానే ఉంటాయి. ప్రాపర్గా ట్రైన్డ్ ఫ్యాకల్టీ కూడా సరిగ్గా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాపర్గా ఫండింగ్ కూడా లేదు. అండ్ చాలాసార్లు డ్రాప్అవుట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఉమెన్కి హైయర్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సూసైడ్స్ అనేవి పెరుగుతున్నాయి, స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 9 డైరెక్షన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైవేటైజేషన్ని కూడా చేస్తే మనకి క్వాలిటీ అనేది పెరుగుతుంది
అన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఆర్టికల్ 142 అనమాట. ఆర్టికల్ 142 ఏంటంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఎవరైనా సరే సుప్రీంకోర్టు అడ్వైస్ అడిగినప్పుడు కంపల్సరీ సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 142 ద్వారా అడ్వైస్ అనేది ఇస్తుంది అనమాట. అది యూజ్ చేసుకొని ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కొన్ని డైరెక్టివ్స్ అనేది ఇచ్చింది. ఆ డైరెక్టివ్స్లో ఫస్ట్ ఏంటంటే రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటుంది. అలాగే రిపోర్టింగ్, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తున్నారు, అవుటింగ్ ఎప్పుడు, ఇన్కమింగ్ ఎప్పుడు, ఎవ్రీథింగ్ డీటెయిల్గా రిపోర్టింగ్ ఉండాలి అంటున్నారు. అదే కాకుండా స్టూడెంట్ సూసైడ్స్ని మనం ట్రాక్ కూడా చెయ్యాలి అంటున్నారు. అండ్ అంతేకాకుండా మనకి పోస్టులు కూడా చాలా వేకెంట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ రిజిస్ట్రార్స్, వైస్ ఛాన్సలర్స్ ఆ పోస్టులు వేకెంట్గా ఉండడం వల్ల స్టూడెంట్స్ మీద సరిగ్గా శ్రద్ధ, అకౌంటబిలిటీ అనేది తగ్గిపోయింది అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా సెకండ్ పారాగ్రాఫ్లో చెప్పారు. అక్కడ ఏంటంటే 50% ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకు ఉన్నాయి ఇండియాలో. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, రీసెర్చ్ మీద మనం ఫోకస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు న్యూ ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ కూడా సరిగ్గా అవ్వట్లేదు, దానివల్ల టీచింగ్ స్ట్రెంత్ అనేది సరిగ్గా లేదు కాలేజెస్లో అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో అయితేనేమో గవర్నర్కి, సీఎంకి ఇష్యూ జరుగుతుంది కదా, ఎస్పెషల్లీ అక్కడైతే వైస్ ఛాన్సలర్ పోస్టులు అనేవి వేకెంట్గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రాపర్గా మనం బడ్జెట్ అనేది మనం అలాకేట్ చేయట్లేదు హైయర్ ఎడ్యుకేషన్స్కి. అండ్ ఈవెన్ కరప్షన్, పొలిటికల్ ఐడియాలజికల్ అపాయింట్మెంట్స్ కూడా చాలా జరుగుతున్నాయి, దానివల్ల మన హైయర్ ఎడ్యుకేషన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్ కట్గా 1 by 1 రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని సపోర్టింగ్గా మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కానీ డేటా కానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. దాని కింద మీరు వే ఫార్వర్డ్ కింద ఒక 4 to 5 పాయింట్స్ రాసుకున్నట్లయితే మీకు హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు క్లియర్గా ఆన్సర్ రాయడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు న్యూస్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుందా, ఇండియా ఇన్వైటెడ్ టు జాయిన్ గాజా పీస్ బోట్. సో ఇక్కడ ఏమై చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్. అంటే మనకి క్లియర్ కనిపిస్తుంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఇన్వైట్ చేస్తున్నారు ఈ గాజా పీస్ బోర్డ్కి అని అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే డైరెక్ట్గా గాజా పీస్ బోర్డ్ గురించి క్వశ్చన్ అడగచ్చు, లేదా గాజా యొక్క జాగ్రఫీ అంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. సో ఇక్కడ దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే మనం ఓకే, ఇండియా హ్యాస్ బీన్ ఫార్మల్లీ ఇన్వైటెడ్, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఫార్మల్గా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఫర్ గాజాలో జాయిన్ అవ్వండి అని పిలుపు అయితే ఇచ్చారనమాట. అసలు ఈ బోర్డు ఏంటంటే టెంపరీ బోర్డు అనమాట. ఈ బోర్డులో ఉన్న మెంబర్స్ దేని గురించి ఫోకస్ చేస్తారు అంటే గాజా యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి, ప్రాస్పెరిటీ గురించి, రీడెవలప్మెంట్, ఫండింగ్ గురించి వాళ్ళు చూస్తారనమాట. సో ఇందులో భాగంగా అదర్ కంట్రీస్ని కూడా వాళ్ళు పిలిచారనమాట. ఇండియానే కాదు, ఈవెన్ పాకిస్తాన్ని, హంగేరీని, జోర్డాన్, గ్రీస్, సైప్రస్, అలా ఏ కంట్రీస్ ఉన్నాయో కూడా చూసుకోండి. సో ఇలా ఇండియాని పిలవడం వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అంటే మనం కూడా గాజాలోని రీకన్స్ట్రక్షన్కి, గవర్నెన్స్కి, రీఫార్మ్స్కి కూడా మనం కొంత కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. అండ్ పిలిచింది ఎవరు అంటే యుఎస్ ప్రెసిడెంట్ కాబట్టి ఇలా ఇండియా కూడా జాయిన్ అవ్వడం వల్ల ఇండియా అండ్ యుఎస్కి రిలేషన్స్ కూడా మెరుగుపడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మిగతా కంట్రీస్ని కూడా ఇక్కడ పిలుస్తున్నాం కాబట్టి ఓవరాల్గా మన యొక్క మల్టీలాటరల్ ఇన్వాల్వ్మెంట్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఇండియాస్ గ్లోబల్ రోల్ కూడా మనం పెంచవచ్చు అనమాట. అంతేకాకుండా ఇండియా కూడా హ్యూమానిటరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఇది చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు వేరే పేజ్కి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మీరు కిందికి వెళ్ళొచ్చు, అంత అవసరం లేదు ఈసారి. వరల్డ్ పేజ్ కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఏం లేదు. స్పోర్ట్స్ సింప్లీ ఐ విల్ స్కిప్, నాకు అసలు స్పోర్ట్స్ గురించి ఏం తెలియదు టు బి ఫ్రాంక్.
ఎస్, సైన్స్ పేజ్లో మనకు ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. వై పార్టిసిపేటరీ సైన్స్ ఈజ్ క్రూషియల్ టు ట్యాకిల్ కోకోనట్ రూట్ విల్ట్ డిసీజ్. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, రూట్ విల్ట్ డిసీజ్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ అఫెక్టింగ్ విచ్ క్రాప్? సింపుల్గా అది కోకోనట్ అనమాట. ఇప్పుడు బాగానే గుర్తుంటుంది, ఎగ్జామ్లో గుర్తుకు రావడమే పెద్ద ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోకోనట్ రూట్ విల్ట్ డిసీజ్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఏంటంటే నాన్ ఫేటల్ డిసీజ్, అంటే ఇవి రాగానే 1 ఇయర్కో 2 ఇయర్స్కో ప్లాంట్ మొత్తం ఆ ట్రీ మొత్తం ఏం చనిపోదు. కాకపోతే ఆకులన్నీ వంకరగా వ్రింకిల్ అయిపోయి చెట్టుకున్న కోకోనట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అండ్ చెట్టు ఒక జీవోత్సవంలాగా కనిపిస్తుంది కానీ చెట్టులాగా కనిపించదు అనమాట. ఓకే, అదొక ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కోకోనట్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే కోకోనట్ ఇస్ ద లార్జెస్ట్ హార్టికల్చర్ క్రాప్స్ ఇన్ ఇండియా అనమాట. అండ్ అది కూడా 3 స్టేట్లలో చాలా ప్రెడామినెంట్గా వీటికి గ్రో చేస్తారు. అవేంటంటే కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. ఈ 3 స్టేట్సే కలిపి 82 to 83% ఆఫ్ ఇండియాస్ కోకోనట్ ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇది కాజ్ చేసేది ఫైటోప్లాస్మా అనమాట. ఫైటోప్లాస్మా ఇది ఏం చేస్తుందంటే రూట్ విల్ట్ డిసీజ్ని చేస్తుంది. ఇట్ డెస్ట్రాయిడ్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ట్రెడిషనల్ గ్రోయింగ్ ట్రీస్ ఇన్ ఆల్ దీస్ 3 states. ఈ 3 స్టేట్స్లో కూడా చాలా ఇంపాక్ట్ అయితే మనకి కోకోనట్స్ మీద ఉంది. అండ్ కోకోనట్స్ రాబోయే కాలం నెక్స్ట్ ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ వస్తుంది కదా, ఆ సమ్మర్ సీజన్లో మాత్రం మన కోకోనట్స్ కాస్ట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట, ఎందుకంటే రూట్ విల్ట్ డిసీజ్ వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని ఒక సెంచరీ బ్యాకే ఐడెంటిఫై చేశారు కేరళలో అనమాట. కానీ 150 years నుంచి సస్టైన్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది వీటి మీద చేయడం వల్ల మనం వాటిని తట్టుకోగలుగుతున్నాము. కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువ లెవెల్లో స్ప్రెడ్ అయింది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఈవెన్ క్లైమేట్ చేంజ్ కూడా దీనికి కారణమే. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, ఇంతకుముందు చెప్పాను కదా ఇది నాన్ ఫ్యాట్లు అంటున్నారు. ఇది ఎలా వస్తుంది అంటే ఇన్సెక్ట్ వెక్టార్స్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ విండ్ మూవ్మెంట్ వల్ల ఈ వెక్టార్స్ అనేవి ఈజీగా ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని అబయోటిక్ ఫ్యాక్టర్స్, అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఇవి చాలా పెరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రూట్ విల్ట్ డిసీజ్ కాజ్ చేసేది రెసిస్టెంట్గా మారింది. దానివల్ల పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కూడా సరిగ్గా పని చేయలేకపోతున్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట. అంత చదువుకుంటే సరిపోతుంది. అండ్ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో మనకు 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హౌ షుడ్ ఇండియా ట్యాకిల్ చైల్డ్ ట్రాఫికింగ్. చైల్డ్ ట్రాఫికింగ్ ఒక పెద్ద ప్రాబ్లంలా మారిందనమాట. అసలు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే, సుప్రీం కోర్ట్ ఒక కేసుని డీల్ చేస్తుంది. ఆ కేసు పేరు ఏంటంటే కేపీ కిరణ్ కుమార్ వర్సెస్ స్టేట్ అనమాట. అందులో క్లియర్ కట్గా కొన్ని డైరెక్షన్స్ అయితే ఇచ్చింది ఈ చైల్డ్ ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయడానికి. ఎందుకు చైల్డ్ ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయాలి అంటే, మనందరికీ ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దీన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాదు మనం డేటా చూసుకున్నట్లయితే, అంటే నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ప్రకారం డేటా చూసుకున్నట్లయితే 2022లో 3100 కేసెస్ని మనం రీకవర్ చేశాము. అండ్ 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చ్ వరకే మనం 53,000 చిల్డ్రన్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది, జస్ట్ చైల్డ్ లేబర్లో, బాండెడ్ లేబర్లో అని అంటున్నారు. సో అందుకని ఏంటంటే మనం కంపల్సరీ చైల్డ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. సో అంతేకాకుండా ఈ ఆర్టికల్లో ఒక ప్రోటోకాల్ గురించి ఇచ్చారు. ఆ ప్రోటోకాల్ ఏంటంటే పాలర్మో ప్రోటోకాల్ అనమాట. ఈ ప్రోటోకాల్ దేని గురించి మాట్లాడుతుందంటే ప్రివెన్షన్, సప్రెస్ అండ్ పనిష్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. అండ్ అంతేకాకుండా ఈ ప్రోటోకాల్ చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించిన డెఫినేషన్ని కూడా తీసుకొచ్చింది. ఆ డెఫినేషన్ ఏంటంటే రిక్రూట్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, ట్రాన్స్ఫర్, హార్బరింగ్ అండ్ రిసీట్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే దాన్ని చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు. అండ్ ప్రెసెంట్ మన ఇండియాలో భారతీయ న్యాయ సంహిత BNS 2023 ప్రకారం ఆ సెక్షన్ 143 దీని గురించి డీల్ చేస్తుంది అనమాట, చైల్డ్ ట్రాఫికింగ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రైట్స్, చిల్డ్రన్కి ఉన్న రైట్స్ ఏంటంటే ఆర్టికల్ 23 and 24 ఏం చేస్తుందంటే రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఎస్పెషలీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, బెగ్గింగ్ కానీ, ఫోర్స్డ్ లేబర్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్ని కానీ మనం ప్రివెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా మనకి ఏంటంటే
ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఎస్పెషల్లీ ఫ్రీడమ్, డిగ్నిటీ కూడా మనకు ఒక ఫండమెంటల్ రైటే అనమాట. అంతేకాకుండా ఆర్టికల్ 39 కూడా మనకి ఉంది. సో ఆర్టికల్ 39 కూడా మనం ఫోకస్ చేయాలి. అంతేకాకుండా మన డిఫరెంట్ యాక్ట్స్ అయితే ఉన్నాయి. యాక్ట్స్ ఏంటంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1956, అలాగే మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా ఉంది, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, ఇవన్నీ ట్రాఫిక్ ని కవర్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం మనం సపరేట్గా పోక్సో యాక్ట్ కూడా మనకు ఉంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్పెషలీ సోషల్ ఎకనామిక్ వల్నరబిలిటీస్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఎప్పుడైతే మనం చైల్డ్ ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నామో. అసలు మేజర్ రీజన్స్ ఏంటంటే పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, డిజాస్టర్స్ వల్ల చిల్డ్రన్ అనేది వల్నరబుల్ అవుతూ ఉన్నారు. సో ఫస్ట్ వీటిని ట్యాకిల్ చేయాలి. అంతేకాకుండా సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా చైల్డ్ ట్రాఫికింగ్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ జాబ్ల పేర్లతోటి లేకపోతే మోడలింగ్లో ఆపర్చునిటీ ఇస్తానని చెప్పి కూడా ఫీమేల్ గర్ల్ చైల్డ్స్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఒక్కసారి మీరు ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 21 ఇక్కడ చెప్పిన డిఫరెంట్ యాక్ట్స్ కూడా రాసుకున్నట్లయితే మీకు క్లియర్గా మీ దగ్గర కంటెంట్ అనేది ఉంటుంది ఆన్సర్ రాయడానికి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాన్ ద చైనీస్ గవర్నమెంట్ అరెస్ట్ ఇట్స్ ఏజింగ్ ప్రాబ్లం. సో చైనాలో ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ తగ్గుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్పారంటే చైనీస్ పాపులేషన్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ డిక్లైనింగ్ సిన్స్ 2020 నుంచి పాపులేషన్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ 2050 వచ్చేలోపు చైనాలో పాపులేషన్ 1.3 బిలియన్ ఉంటుంది అని చెప్పారనమాట. పీక్ వచ్చేసి 1.4 బిలియన్. అండ్ అంతేకాకుండా రేషియో యంగ్ పాపులేషన్ టు ఓల్డ్ పాపులేషన్ చాలా పెరుగుతుంది. అది ఇప్పుడైతే 40% ఉంది, 2050 వచ్చేసరికి 60% అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చైనా ఏం చేస్తున్నారంటే చైనాలో పాపులేషన్ కంట్రోల్ చేయడానికి 2 చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు. దాని తర్వాత 1 చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు. సో యంగ్ టు ఓల్డ్ పాపులేషన్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే వాళ్ళు మళ్ళీ 2 చైల్డ్ పాలసీలోకి తీసుకురావడం జరిగింది. అండ్ 2021లో అయితే రీసెంట్గా 3 చైల్డ్ పాలసీని కూడా తీసుకొచ్చారనమాట. సో అలా ఈ యొక్క చైనీస్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క కంట్రీలోని యంగ్ పాపులేషన్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. సో ఇదే వేలో మీకు 2025, 2023లో కూడా ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈ టాపిక్ మీరు ఎస్పెషల్లీ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీలో ఏజ్ పిరమిడ్స్లో చదువుకుంటారనమాట. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో వీటి మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు వీటిని చూసి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఆన్సర్స్ ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ నేను రేపటి క్లాస్లో చెప్తాను అనమాట. సో ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పాలెర్మో ప్రోటోకాల్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫార్మల్లీ నోన్ యాజ్ ప్రోటోకాల్ టు ప్రివెంట్, సప్రెస్ అండ్ పనిష్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ఇయర్ 2000 యాజ్ ఎ సప్లిమెంట్ టు యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగేన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. And statement 3 వచ్చి it provides the internationally recognized definition of human trafficking and emphasizes 3P's approach: prevention, prosecution and protection. ఇందులో ఏ స్టేట్మెంట్స్ రైటో కింద కమెంట్లో చెప్పండి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు కోకోనట్ రూట్ విల్ట్ డిసీజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ కాస్డ్ బై ఎ ఫైటోప్లాస్మా అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ primarily through insect vectors such as Stephanitis typica. Second one, the disease is fatal and leads to complete death of coconut palm within 1 year of infection. The most characteristic early symptom is flaccidity and inward curving of leaflets, giving a cup-like appearance to the fronds. It is endemic only to Kerala and has not spread to other states in India. So ఇక్కడ కూడా కరెంట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేసి కింద కరెక్ట్ ఆప్షన్ని కామెంట్లో చెప్పండి. అండ్ దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అట్లీస్ట్ 1 లైక్ చేస్తే ఒక్కొక్క లైక్ ఎవరైతే చూస్తున్నారో వీడియో అట్లీస్ట్ ఒక లైక్ చేస్తే ఈ వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు మా అకాడమీ గురించి రివ్యూ ఇవ్వాలి. అకాడమీ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఇక్కడ ఏదైనా కోర్స్ తీసుకొని ఉన్నట్లయితే, ఆర్ ఎల్స్ మీరు నాతో మాట్లాడినట్లయితే, ఆర్ ఎల్స్ మీరు హిందీ క్లాసెస్ చూస్తున్నట్లయితే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా రివ్యూ ఇవ్వాలనుకున్నట్లయితే ఆ రివ్యూకి సంబంధించిన
లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాము, జస్ట్ అది క్లిక్ చేయండి, రేటింగ్ వస్తుంది, రేటింగ్ ఇచ్చేసి కింద మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆర్ గ్రోత్. అదే కాదు, మా గ్రోత్ అనే కాదు, ఈవెన్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఏదైనా కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు రివ్యూస్ చూస్తారు కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ టు లైక్ దిస్ క్లాస్ అండ్ షేర్ దిస్ క్లాస్. కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.